మంచిర్యాల జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు దర్శనమిస్తున్నాయి. 4 పట్టణాల నడిపొట్టున బోడిగా కనిపిస్తున్న రేవంత్ సర్కారు చేతగానితనాన్ని వెక్కిరిస్తున్నాయి. ఎండనక వాననక రోడ్లపైనే కూరగాయలు, మాంసం, పూలమ్ముకునే దుస్థితి దాపురించింది. చిరు వ్యాపారులకు చేతునివ్వాలన్న కేసీఆర్ గొప్ప ఆశయం కాంగ్రెస్ పాలకుల వల్ల నీరుగారిపోతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో చిరు వ్యాపారుల ఆశలు అడియాశలయ్యాయి. కూరగాయలు, మాంసం, చేపలు, పూలు అమ్ముకునే వాళ్ళు దశాబ్దాలుగా ఎండనక వాననక రోడ్లపైనే వ్యాపారాలు చేస్తున్నారు. అయితే వీళ్ళందరినీ ఒక్కచోట చేర్చి వ్యాపార అవకాశాలు పెంపొందించడమే కాకుండా ప్రజలకు ఒకే చోట అన్ని అందించాలన్న సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మంచిర్యాలతో పాటు జిల్లాలోని నస్పూర్, మందమర్రి, బెల్లంపల్లి, చెన్నూరులో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ విప్ బాల్కసుమన్ ఈ మార్కెట్ల నిర్మాణాలకి శంకుస్థాపనలు చేశారు. ఆయా చోట్ల నిర్మాణాలు మొదలు కావడంతో చిరు వ్యాపారులందరూ సంతోషం వ్యక్తం చేశారు. కానీ రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణాలను గాలికి వదిలేసింది. ఫలితంగా మళ్లీ రోడ్లపైనే విక్రయాలు కొనసాగుతున్నాయి. చెన్నూరు, మందమర్రి, బెల్లంపల్లి, మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలలో ఒక్క ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 7.2 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఒకే చోట కూరగాయలు, మాంసం, చేపలు, పూలు విక్రయించేందుకు ప్రణాళికాబద్ధంగా అధునాతన వసతులతో కూడిన భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. ఒక్కో భవన సముదాయంలో మొత్తం 108 స్టాళ్లను నిర్మించారు. కూరగాయలు, ఇతర చిరు వ్యాపారుల కోసం 70, నాన్ వెజ్ వ్యాపారుల కోసం 30, పూల వ్యాపారుల కోసం 8 స్టాళ్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం పూర్తి కాకముందే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పనులన్నీ అసంపూర్తిగా మిగిలిపోయాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ వీటిని పూర్తి చేయాలన్న ఆలోచనను గాలికొదిలేసింది. ఒక్క బెల్లంపల్లి పట్టణంలో మాత్రమే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తయి చిరు వ్యాపారులకు అందుబాటులోకి వచ్చింది. కానీ మంచిర్యాల, నస్పూర్, చెన్నూర్, మందమర్రి పట్టణాల మధ్యలో అసంపూర్తిగా ఉన్న మార్కెట్లు దర్శనమిస్తున్నాయి. దీంతో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వెంటనే స్పందించి వీటిని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వం లోపల అనేక రోడ్లు, అనేక బ్రిడ్జీలు ఏదైతే రైతులకు అందుబాటులో ఉండే విధంగా రైతు ప్రాజెక్టులు కానీ, చెక్ డ్యాములు కానీ, అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండే పార్కులు, ఆదివారం అయితే పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి, ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళాలి, ఈ విధంగా ఆలోచించిన ప్రభుత్వం ఏదైనా ఉన్నట్టే కేసీఆర్ ప్రభుత్వం. అవి 90% పనులు పూర్తయినాయి. ఈ యొక్క 10% మాత్రమే ఈ యొక్క పనులు నిలిచి ఉన్నాయి. ఈ యొక్క పనులకు సున్నమేసే దాఖలాలు స్థానిక మంత్రి గారు పట్టించుకోవడం లేదు. కేసీఆర్ హయాంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి నిధులు మంజూరై భవన నిర్మాణాలు ప్రారంభం కావడంతో చిరు వ్యాపారులు ఎంతగానో సంతోషించారు. నిలువ నీడ వ్యాపార అవకాశాలు పెరుగుతాయని ఆశించారు. కానీ రేవంత్ సర్కార్ అధికారంలోకి రావడంతో వాళ్ల ఆశలు ఆవిరయ్యాయి. 4 పట్టణాల నడిబొడ్డున అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు దర్శనమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెక్కిరిస్తున్నాయి. చిరు వ్యాపారుల కష్టాలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి. వర్షాల్లోనూ రోడ్లపైనే కూరగాయలు, మాంసం, చేపలు, పూల విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో అటు విక్రయదారులు, ఇటు కొనుగోలుదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర దాటుతోంది. అయినప్పటికీ అభివృద్ధి విషయంలో చూసినట్టయితే మాటలు, ప్రెస్ మీట్లు, పొద్దున్న మార్నింగ్ వాకులు తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ చెన్నూరు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. సుమారు 9 కోట్ల రూపాయలతోటి మన వెనక కనబడుతున్నటువంటి మార్కెట్, ఇంటీరియర్ మార్కెట్ ఏదైతే ఉందో, కానీ ప్రజల యొక్క సొమ్మును దుర్వినియోగం చేసే అధికారం మీకు ఎక్కడిదే అని ఈనాడు మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం